90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. గత ప్రభుత్వంలో పొన్నూరు ఎమ్మెల్యేగా విశేష సేవ చేసిన వైసీపీలో అప్పుడుండిన కిలార్ రోషి గారు రాష్ట్ర వ్యాప్తంగా తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే మిర్చి ఏషియాలోని బిగ్గెస్ట్ మిర్చి యార్డ్ గుంటూరులో ఉంది మిర్చి వ్యాపారం. దానికి ఏకగ్రీవంగా 9 సార్లు అయిన వ్యక్తి. తర్వాత రాజకీయాల్లో వచ్చిన అజాతశత్రువుగా అందరు మనల్ని పొందారు. ఆ పార్టీ చివరి నిమిషంలో టికెట్ కాకుండా గుంటూరు ఎంపీగా పోటీ చేయించారు. ఆయన అయిష్టంగానే పోటీ చేశారు. అక్కడ గుంటూరు ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఒక రకంగా వైసీపీ నాయకుల వల్లే ఓడిపోయారన్న ఇదితో ఆ పార్టీ విధానాలు నచ్చక జనసేన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరిన కిలార్ రోషి గారు మనతో ఉన్నారు. రోషి గారు నమస్కారం సార్. ఎలా ఉంది సార్ జనసేనతో మీ జర్నీ? చాలా సంతోషంగా ఉంది. ఏదో నేను ఎలక్షన్స్ ముందే వచ్చి ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే 12వ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు ఘనంగా జరుపుతా ఉన్నాం. అదేవిధంగా నేను పార్టీలో చేరిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా జన సైనికులతో జనసేన పార్టీ కార్యకర్తలతో వేరే మైలతో నేను కలిసిమెలిసి తిరుగుతా ఉన్నాను. ఇలాంటి సిస్టమ్ ఎక్కడ కూడా గత పార్టీలో లేదు. ఆ పార్టీలో ఏంటంటే ఆ పార్టీని మోసం చేసే వ్యక్తులకే గుర్తింపు ఉంటది. అది చాలా విడ్డూరమైన సమస్య. ఇది చాలా మంది ఆశ్చర్యకరంగా ఉంటది. ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకి మోసం చేసిన వాళ్ళకి ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇస్తారు. అది గొప్పతనం ఆ పార్టీలో. అందుకనే ఆ పార్టీ నుంచి నేను బయటకు రావడం కూడా జరిగింది. ఈ రోజు స్వతంత్రంగా మరి ఆశించకుండా ఎటువంటి ఇది నేను కండిషన్స్ లేకుండా పార్టీలో చేరడం జరిగింది. నేను రాజకీయంగా జనసేన పార్టీకి సేవ చేయాలని నిశ్చయంతో లైఫ్ లాంగ్ పవన్ కళ్యాణ్ గారు జర్నీ ఉంటుంది. అదే విధంగా లైఫ్ లాంగ్ పవన్ కళ్యాణ్ గారితో ఉంటాం. పార్టీ ఏ బాధ్యత అప్ చేస్తే ఆ బాధ్యత పూర్తి చేస్తాం. ఒకవైపు పాలిట్ బ్యూరోలో కీలకమైన వ్యక్తిగా ఉన్న మీ మావయ్య గారు ఉమ్మారెడ్డి గారు అనేక పార్టీలకి దశ దిశ మేనిఫెస్టో రాసింది ఆయనే. అటువంటి ఆయన ఉన్నారు. తర్వాత ఇప్పుడు అరణ్య శ్రీనివాస్ గారు మీ ఫ్యామిలీలో ఉన్నారు. మీరు ఇప్పుడు జనసేనలో అందరూ కూడా జనసేన వైపు మీ చూపంతా? అందరూ కూడా జనసేన వైపు ఉన్నాం. నేను ఆర్ఎస్ శ్రీనివాస్ గారు, రవిశంకర్ గారు, అందరూ కూడా కుటుంబం మొత్తం కూడా జనసేన పార్టీలో చేరడం జరిగింది. పార్టీ ఒక ఫ్యూచర్ ఆలోచన చేసి, ఎందుకంటే తెలుగు రాష్ట్ర ప్రజలతో ఆత్మగౌరవం కాపాడడానికి ఈ పార్టీ ప్రధాన అంశం. అందుకనే తెలుగు ఆత్మగౌరవం కాపాడటానికి కోసం ఈ రోజు ఈ పార్టీలో మేము ఉన్నాం. ఎందుకంటే గత పార్టీలో ప్రజలను దూషించడం కానీ, ప్రజలకి లేకపోతే నాయకులు కానీ విలువ ఇవన్నీ సంస్కృతి వాళ్ళది. అందుకని ఆ సంస్కృతి నుంచి మేము బయట రావడం జరిగింది. ఇటీవల జరిగిన పరిణామాల గుంటూరు మేయర్ పీఠం వైపు జనసేన చూపంటున్నారు. చూడండి, అంటే పవన్ కళ్యాణ్ గారి ఆజ్ఞ, ఆయన వారు ఏది చెప్తే దాని అనుగుణంగా మేము నడుచుకుంటాం. థ్యాంక్ యూ రోషి గారు.